బీసీ సివిల్స్ స్టడీ సర్కిల్స్ వెనుకబడిన తరగతుల విద్యార్థులకు భరోసాగా నిలుస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు సివిల్స్ వంటి ఉన్నత పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసింది. వీటి వల్ల గ్రామీణ పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, పోటీ పరీక్షలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందంటూ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో బీసీ స్టడీ సర్కిళ్లు నిర్లక్ష్యానికి గురికాగా కూటమి ప్రభుత్వంలో మళ్లీ అభ్యర్థుల శిక్షణా తరగతులతో కలకల్లాడుతున్నాయి. సివిల్స్ పోటీ పరీక్షలకు శిక్షణ అంటే వ్యయ ప్రయాసలు భరించాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణ, పేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు సివిల్స్ పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది ప్రవేశ పరీక్షలు రాయగా 100 మంది శిక్షణా తరగతులకు అర్హత సాధించారు. ఇక్కడ ఉచితంగా కోచింగ్, నాణ్యమైన స్టడీ మెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన, పరీక్షలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు అందిస్తున్నారు. తరగతులతో పాటు అదనపు స్టడీ అవర్స్ కొనసాగిస్తున్నారు. వారానికి 2 సార్లు పరీక్షలు పెట్టి అభ్యర్థుల్లోని శక్తి సామర్థ్యాలు, పోటీతత్వాన్ని తట్టిలేపుతున్నారు. ప్రభుత్వ శిక్షణా కేంద్రాలంటే సరైన వసతులు ఉండవనే అపోహలకు తావు లేకుండా భోజన, వసతి సదుపాయాల్లో ఏమాత్రం లోటు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లక్షల రూపాయల విలువైన సివిల్స్ శిక్షణ తరగతులను ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఉచితంగా అందించడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోచింగ్ తీసుకోవడానికి ఫినాన్షియల్గా అవ్వదు, సివిల్స్ వరకు రాలేనేమో అనుకున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా బాగుంది సార్. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కదా, గర్ల్స్కి పర్టికులర్గా అకామిడేషన్ కానీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందని భయపడ్డాం. యాజ్ అ పేరెంట్స్ ఎంత బాగా చూసుకుంటున్నారో అంతే బాగా చూసుకున్నారు సార్. చాలా వరకు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ రూరల్ బ్యాక్గ్రౌండ్ సార్. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ప్రూవ్ దమ్ సెల్ఫ్ అనమాట. బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది పెద్ద అవకాశం. అండ్ ఇక్కడ బాగా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ అన్నీ బాగా పెడుతున్నారు. అండ్ హాస్టల్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఏ డౌట్స్ ఉన్నా మేము వెంటనే సార్ని అడగడం, సార్ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి మాకు చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కోచింగ్ మాత్రం బాగుంది సార్. లా ఎక్సలెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రూమ్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీడే శానిటేషన్ కూడా ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెడుతున్నారు. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ కూడా స్నాక్స్, ఎవ్రీథింగ్ కూడా. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇంత ప్రైవేట్ దానికన్నా చాలా బాగా చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మంచి ఫ్యాకల్టీని కూడా అందిస్తున్నారు అనమాట. లా ఎక్సలెన్స్ అని సంబంధించి హైదరాబాద్లో మనకి సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని డివైడ్ చేసుకుని ఎలా చదవాలి, దానికి వీక్లీ ఒక 2 మార్క్ టెస్టులు ఉంటాయి. బీసీ వాళ్ళకి ఇలాంటి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం మన రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అనుకోవచ్చు. గవర్నమెంట్ ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల మాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్, మరి గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ కొట్టాలంటే అది 1 to 2 years అనేది చాలా రిగరస్ ప్రిపరేషన్ అవసరం. కానీ ఏమవుతుందంటే 1 yearకే లైక్ బర్డెన్ పట్టడం వల్ల స్కిప్ అయిపోతున్నాం. కానీ ఎప్పుడైతే మాకు 1-2 years ప్రాపర్ కోచింగ్ పట్టడం వల్ల మాకు చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ చాలా ముందున్నాయి. గత ప్రభుత్వంలో బీసీ స్టడీ సర్కిళ్లు నిరాదరణకు గురికాగా కూటమి ప్రభుత్వంలో మళ్లీ శిక్షణా కార్యక్రమాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్నారు. సివిల్స్ కోచింగ్ మాత్రం ప్రస్తుతం విజయవాడ గొల్లపూడిలోనే అందిస్తున్నారు. భవిష్యత్తులో విశాఖ, తిరుపతి, అనంతపురంలోనూ సివిల్స్ బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. సివిల్స్ కోచింగ్ పరీక్షలు ప్రీమియం కావడంతో శిక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని, అభ్యర్థులకు ఎటువంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. సివిల్ సర్వీసెస్ అన్నది ప్రీమియం ఎగ్జామినేషన్. అంటే లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నది హైయర్ లెవెల్ ఎగ్జామినేషన్. దానికి ప్రిపరేషన్ కూడా చాలా టఫ్గా ఉంటుంది. సో అది వీళ్ళు కంప్లీట్ అవ్వాలి అంటే కనుక వాళ్ళకి ఒక ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఈ స్టడీ సర్కిల్స్ని ఎస్టాబ్లిష్ చేశాము. వీళ్ళకి సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ 2 portions ఉంటాయండి. సో వీళ్ళు ఎవ్రీ డే 6:30కి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో 1:30 వరకు క్లాస్ ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ 2:30 తర్వాత అప్ టు 5:30 వరకు వాళ్ళు ఇక్కడే స్టడీ అవర్స్ కూడా చేస్తారు. దెన్ 9-9:30 వరకు వాళ్ళని మనం స్టడీ అవర్స్కి పర్మిట్ చేస్తాము. ఫ్యాకల్టీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. రెసిడెన్షియల్గా ఆయన కూడా ఉంటారు కాబట్టి వీళ్ళకి డౌట్ సెషన్ కూడా ఇక్కడ ఏ రోజు క్లాసెస్కి సంబంధించినటువంటి డౌట్స్ అదే రోజు వాళ్ళకి క్లారిఫై చేస్తారు. అపార్ట్ దట్ ఏ రోజుకి టీచింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో దానికి సంబంధించిన ఇవాల్యుయేషన్ కూడా అదే రోజు జరుగుతుంది.